కడప జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. మహానాడుకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో మా ప్రతినిధి దీపిక ఫేస్ టు ఫేస్. మహానాడు ప్రాంగణం దగ్గర అయితే ఉన్నా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. సార్ నమస్తే అండి. సో మొత్తానికి కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా ఇక్కడ జరుపుకోవడము, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం కొన్ని తీర్మానాలను కూడా తీసుకోబోతుంది. ఈ ఏర్పాట్ల గురించి కానీ అలాగే ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని చాలామంది చర్చించుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడు మహోత్సవాలు రాయలసీమ నడిబొడ్డైన కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 1983వ సంవత్సరం నుంచి మహానాడు ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ ఒక పండుగల ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కడపలో నిర్వహించాలనేది ప్రత్యేకమైన లేదు. మేము ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పట్టణంలో ప్రతిసారి నిర్వహించుకోవాలి. అంతకుముందు 2022లో ఒంగోలులో నిర్వహించుకున్నాం, 2023లో రాజమండ్రిలో నిర్వహించుకున్నాం, 2024లో ఎన్నికలు ఉన్నందున ఆ ఎన్నికల సమయం కాబట్టి నిర్వహించుకోలేదు. కాబట్టి ఈసారి అంతేకాకుండా కడపలో ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు కానీ 7 సీట్లను గెలిపించినది కడప జిల్లా ప్రజలు. ఆ సందర్భంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమంతా కూడా కడప జిల్లా వాళ్ళందరం కూడా అడగడం జరిగింది. మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారిని లోకేష్ గారిని కడపలో నిర్వహిస్తే మేమంతా కూడా దాన్ని విజయవంతం చేసి కృషి చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అంగీకరించి కడపలో పెట్టేదానికి చేయడం జరిగింది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ 27, 28, 29 3 రోజుల పాటు జరిగితే దాదాపు ఈ 27, 28 తేదీల్లో జరిగే ప్రతినిధుల మహాసభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఎవరైతే పార్టీ ఆహ్వానిత ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొంతమంది చేరుకోవడం జరిగింది. ఈరోజు రాత్రికి రేపు ఉదయం కల్లా దాదాపు 25 నుంచి 30-35 వేల వరకు ఆహ్వానితులందరూ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కానీ, భోజన వసతి కానీ, మంచినీరు కానీ వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం కొంత అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రతికూల పరిస్థితులు ఏదైనా ఏర్పడినప్పుడు కూడా వాటిని కూడా ఏ విధంగా అధిగమించాలనే దానిపైన కూడా మేమందరం కూడా సమాయత్తం కావడం జరిగింది. ఖచ్చితంగా అంతేకాకుండా 29వ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే సభకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు, సానుభూతి పరులు 5 లక్షల పైగా హాజరవుతారు అంచనా వేస్తున్నాం. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల నుంచి ఏ నియోజకవర్గం ఎంతమంది మొబైలైజ్ అవుతారని చెప్పి అన్ని కూడా డేటా కూడా కలెక్ట్ మాకంటే సమాచారాన్ని కూడా తెప్పించుకొని ఆ మేరకు అవసరమైన సౌకర్యాలను కూడా చేయడం జరుగుతుంది. 29వ తారీఖున కూడా వచ్చిన వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇదే ప్రాంగణంలోనే దాదాపు వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా తిరుగు ప్రయాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే కొంత దూర ప్రాంతాలకు పోయే వాళ్ళకు 9-10 గంటలు 15 గంటలు ప్రయాణం చేసే వాళ్ళకు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కడప చుట్టుపక్కల దాదాపు 5 ప్రాంతాలలో 2 లక్షల మందికి సరిపడగా భోజనాలను కూడా తయారు చేసి వారందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వారికి రేపు కానీ ఎల్లుండి మంచినీరు కానీ, మజ్జిగ కానీ ఇక్కడ కూడా వచ్చే ఆహ్వానితులందరూ కూడా భోజన వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 1000 మంది వాలంటీర్లను కూడా పార్టీ వాలంటీర్లను మా TNSF, తెలుగు యువత వివిధ విభాగాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా 1000 మందిని మంచి కార్యకర్తలను ఎంపిక చేసి ఈ సభా ప్రాంగణంలో కానీ ఇతర కార్యక్రమాలకు కూడా వాళ్ళందరినీ కూడా వినియోగించుకొని ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వైద్య శిబిరాలు కానీ అంటే విపరీతమైన ఎండ ఒకవైపు, అంతేకాకుండా వర్షం కూడా అకాల వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా కూడా డాక్టర్ల బృందాలు ఇమ్మీడియట్గా ఉండే వైద్య శిబిరాలు కానీ ఉన్నాయి. అంతేకాకుండా రేపు ఉదయం నుంచి వచ్చిన వారందరూ కూడా ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సభా ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను, పుస్తక ప్రదర్శన, రక్తదాన శిబిరం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా అల్పాహారం కూడా వచ్చిన వారందరూ కూడా ఏర్పాటు చేస్తాం. నభూత నభవిష్యత్ అనే విధంగా 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మహానాడులో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ మహానాడును విజయవంతం చేసేదానికి రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడనే తిష్టవేసి పనులు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటన్నిటికి సంబంధించి వివిధ కమిటీలను కూడా పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నియమించడం జరిగింది. వారి ఏవైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలను వారందరూ కూడా సక్రమంగా నిర్వహిస్తూ దీని విజయానికి అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికి చాలా మంది నుంచి విమర్శలు వస్తున్నాయి సార్. కూటమి ప్రభుత్వం ఒక బోగస్ దగా నాడు లాగా చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు, వాళ్ళకి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం లేదు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు ప్రజలకు అన్ని ఏడాది అయింది మేము అధికారంలోకి వచ్చి.
ఏడాది కాలంలో మేమైతే సూపర్ 6 ఏం చెప్పాము వాటన్నిటిని కూడా కాలానుగుణంగా వాటన్నిటిని కూడా హామీలు అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకుండే 2 హామీలు మేము అమలు చేయాల్సింది, తల్లికి వందనము, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఫ్రీ బస్సు. వాటన్నిటిని కూడా తల్లికి వందన కార్యక్రమం కూడా జూన్ 12 ఏదైతే పాఠశాల ప్రారంభమో దానికంటే ముందే వేస్తామని చెప్పడం జరిగింది. అన్నదాతకు సుఖీభవకు సంబంధించి కూడా విధి విధానాలను చేయడం జరిగింది. 20,000 రూపాయలు వేస్తామని చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రేపో ఎల్లుండో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే లోపలనే ఆ 2 కూడా అమలు అవుతాయి. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి వాటన్నింటి కూడా దాదాపుగా ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో వాటన్నిటి కూడా అమలు దిశగా ఉన్నాయి. ఏదైనా కానీ ఒకటే రోజు కార్యక్రమాలు ఏవి కూడా ప్రారంభించేది ఉండదు. దానికి ఒక డేటా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం అవుతుంది. ఈ ఏడాదిలోనే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 అన్ని కూడా అమలు దిశగా ప్రభుత్వం ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి సూపర్ 6 ఏదైతే అమలు చేస్తామని చెప్పారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1 ఇయర్లో కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాం. ఇంకా 3 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, అలాగే తల్లికి వందనం, ఇలాంటి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఖరీఫ్ ఏదైతే పంట రాబోతుందో ఆ టైంలో కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాము. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా ఉంటుంది. ఇప్పటికే కడపలో పెట్టడానికి ముఖ్య కారణము ఈ కడపని సస్యశ్యామలం చేయడము, అలాగే నీరు లేని వాళ్ళకి, అంటే ఇక్కడ నీటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా ఇక్కడ తీర్మానం తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నారు రామ్ గోపాల్ రెడ్డి. రైట్, ఇక కెమెరామెన్ రాజేష్తో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.